శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ నలదమయంతులు కలిసిన తర్వాత భీమరాజు యొక్క ఆస్థానంలో కొద్ది కాలం ఉన్నటువంటి వాడై తిరిగి తన రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఆ నలుడు కేవలము పరిమితమైనటువంటి సేనను తీసుకుని ఆ పుష్కరుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వెంటనే, నువ్వు జోదమాడతానంటే జోదమాడవయ్యా, ఒకే ఒక పందము, నేను మళ్ళీ కొంత ధనాన్ని సంపాదించాను, ఆ ధనంతో నీతో జోదమాడతాను, దాంట్లో నీ మొత్తం రాజ్యము అట్లా ఇది నా దగ్గర ఉన్నటువంటి ధనము, అట్లాగే మా దమయంతి కూడా నాతో ఉంది, ఆమెతో కలిపి పందెం వేస్తున్నావు, నా ప్రాణాలు నీ ప్రాణాలు, ఇలా ఒకే ఒక పందెం వేసుకుని జోదమాడదాము, ఒకవేళ జోదమాడడానికి ఇష్టం లేదా యుద్ధం చేద్దాము అన్నాడు. అనేటప్పటికీ ఆ పుష్కరుడు జోదంలో మనమే నెగ్గుతాం కదా అనేటువంటి ఒక విధమైనటువంటి మోహంలో ఉన్నటువంటి వాడై, దానికేమందా జోదం ఆడదాము, నేను ఎదురు చూస్తున్నాను మళ్ళీ నువ్వేమన్నా వస్తావేమోనని, అందువలన ఈసారి నేను దమయంతిని కూడా పొందగలుగుతాను, అందువలన జోదం ఆడడానికి నేను సిద్ధమే అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు ఒకే ఒక పందెంతో జోదం ఆడితే ఆ జోదంలో నరుడి చేత పరాభవింపబడ్డాడు, ఓడిపోయాడు పుష్కరుడు. ఓడిపోయినటువంటి వాడైనటువంటి ఆ పుష్కరుడిని చూసి, ఓరి వెర్రివాడా, నా రాజ్యం పరంపరగా వచ్చినటువంటి నా రాజ్యాన్ని నేను మళ్ళీ తీసుకున్నాను, కేవలము నువ్వు కపటమైనటువంటి దృష్టితోటి ఈ రాజ్యాన్ని కబళించాలనే ఉద్దేశంతో వచ్చావు, కానీ అది నువ్వు చేసింది కాదు, కలిపురుషుడు చేసినటువంటిది అనే విషయం నాకు తెలిసింది. అందువలన ఇప్పుడు నేను మళ్ళీ నా రాజ్యాన్ని నేను పొందాను, అయితే నువ్వు చేసినటువంటి అపకారంలా నేను అపకారం చేయను, నీ ప్రాణాలను సంహరించను, నువ్వు హాయిగా ఉండు, నీకు కొంత ధనాన్ని కూడా, నా సంపదలో కొంత భాగాన్ని కూడా ఇస్తానని చెప్పి అతన్ని ఊరడించి సుహృద్ధర్మంతో సోదర ధర్మంతో అతన్ని సత్కరించి అతన్ని పంపించాడు. ఆ విధంగా తిరిగి తన రాజ్యాన్ని పొందేటప్పటికి ప్రజలందరూ మిక్కిలి ఆనందించారు. నలమహారాజు మళ్ళీ వచ్చాడు అని ఎంతో ఆనందంతో మంత్రులు, రాజ్యంలో ఉండే ప్రజలు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈ వృత్తాంతానంతా బృహదర్శుడు ధర్మరాజుతో చెబుతున్నాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడితో చెబుతున్నాడు. ప్రశాంతే తు పురే హృష్టే సంప్రవృత్తే మహోత్సవే మహత్యా సేనయా రాజా దమయంతీం ఉపానయత్. నగరంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అంతా సంతోషంతో వేడుకలు జరుగుతూ ఉండగా గొప్ప సేనతో నలమహారాజు దమయంతిని నగరానికి తీసుకొచ్చేట. దమయంతీమపి పితా సత్కృత్య పరవీరః ప్రాస్థాపయదమేయాత్మా భీమే భీమ పరాక్రమ. మంచి పరాక్రమశాలి అయినటువంటి భీమ మహారాజు తన కుమార్తె అయినటువంటి దమయంతిని అనేక రకాలుగా సత్కరించి పంపాడు. ఆగతాయాంతు వైదర్భ్యాం సపుత్రాయాం నలో నృపవర్తయామాస ముదిత దేవరాడి వనందనే తథా ప్రకాశతాం యాత జంబూద్వీపే సరాజసు పునఃశశాస తద్రాజ్యం ప్రత్యాహృత్య మహాయశాః. పిల్లలతో కలిసి తన పట్టణానికి వచ్చినటువంటి మహారాణి దమయంతితో నందనవనంలో దేవేంద్రుల్లా నలమహారాజు సంతోషంగా ఉన్నాడు. యశస్శాలి అయినటువంటి నలమహారాజు శత్రువుల నుండి రాజ్యాన్ని తిరిగి పొందినటువంటి వాడై జంబూద్వీపంలో ఉండేటువంటి రాజులందరిలోనూ కూడా ప్రఖ్యాతి పొందినటువంటి వాడై రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఈజేచ వివిధైర్యజ్ఞై విధివచ్చాప్త దక్షిణై తథా త్వమపి రాజేంద్ర ససుహృద్యక్షసే అచిరాత్. ఓ ధర్మరాజా, ఆ నలమహారాజు విధి విధానంగా అనేకములైనటువంటి దక్షిణలతో వివిధమైనటువంటి యజ్ఞయాగాలన్నీ కూడా చేశాడయ్యా. అదేవిధంగా నువ్వు కూడా నీ మిత్రులతో కలిసి అతి త్వరలో యజ్ఞాల్ని చేయగలవు. దుఃఖమేతాదృశం ప్రాప్త నలః పరపురం జయ దేవనేన నరశ్రేష్ఠ సభార్యో భరతర్షభ. ఓ నరోత్తమ ధర్మరాజా, జోదం వల్ల శత్రుంజయుడైనటువంటి నరుడు భార్యాసహితుడే ఈ విధమైనటువంటి దుఃఖాలన్నీ కూడా పొందాడు. ఏకాకినైవ సుమహత్ నలేన పృథివీపతే దుఃఖమాసాదితం ఘోరం ప్రాప్తశ్చాభ్యుదయ పునః. ఇంతటి ఘోరమైనటువంటి దుఃఖాన్ని నరుడు ఏకాకిగా అనుభవించాడయ్యా. తిరిగి అతడు అభ్యుదయాన్ని కూడా పొందాడు. త్వం పునః భ్రాతృసహిత
కృష్ణయా చైవ పాండవ రమసేస్మిన్ మహారణ్యే ధర్మమే వానుచింతయన్. కానీ నువ్వు ధర్మరాజా ఈ మహారణ్యంలో నీ సోదరులతోటి కలిసి నీ భార్య అయినటువంటి ద్రౌపదితో కలిసి ధర్మాన్ని ఆచరిస్తూ సుఖంగా ఉన్నావు. బ్రాహ్మణైశ్చ మహాభాగై వేద వేదాంగపారగై నిత్యం అన్వాస్యసే రాజన్ తత్ర కా పరిదేవన. మహాత్ములైనటువంటి వేదపారకులైనటువంటి బ్రాహ్మణోత్మలతో నిత్యం కాలం గడుపుతున్నటువంటి నీకు దుఃఖం ఎందుకయ్యా? నీకంటా దుఃఖపడినటువంటి నలమహారాజే అనేకములైనటువంటి కష్టాలని ఏకాగ్గా అనుభవించాడు. కర్కోటకస్య నాగస్య దమయంచానలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. నాగజాతి వాడైనటువంటి కర్కోటకుణ్ణి, దమయంతిని, నలుని, రాజర్షి అయినటువంటి ఋతుపర్ణుని కీర్తించినటువంటి వాళ్ళందరూ కూడా కలిదోషం నుంచి విముక్తి పొందుతారయ్యా. ఇతిహాసం ఇమంచాపి కలినాశనమచ్యుత శక్యమాశ్వసితం శ్రుత్వా తద్విధేన విశాంబతే. ఈ కలిదోష వినాశకమైనటువంటి నల చరిత్రమైనటువంటి ఈ కథని వినడం వల్ల కూడా కలిదోషాలన్నీ కూడా పోతాయి. దీని మహత్యము చెప్పడం అనేటువంటిది ఎవరికి శక్యమవుతుందయ్యా? అస్థిరత్వంచ సంచింత్య పురుషార్థస్య నిత్యదా తస్యోదయే వ్యయే చాపి నచింతయితుమర్హసి. పురుషుడికి కలిగేటువంటి విషయాలన్నీ కూడా అస్థిరాలు. ఇది గ్రహించి సంపత్ సమృద్ధి కలిగినప్పుడు, సంపదలు నశించినప్పుడు కూడా ఎప్పుడు కూడా చింతింపకూడదయ్యా, ధైర్యంగా ఉండాలి. శ్రుత్వా ఇతిహాసం నృపతే సమాశ్వసి మాసుచ వ్యసనే త్వం మహారాజా న నిషీదితుమర్హసి. ఓ ధర్మరాజా, నలమహారాజు కథని విన్నావు కదా, అతడు ఎటువంటి కష్టాలు పడ్డాడో విన్నావు కదా. అందువలన ఆ కథలన్నీ వినడం వల్ల నువ్వు కాస్త ఊరటను పొందినటువంటి వాడు అవుతావు. కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు కుంగిపోకూడదు. విషమావస్థితే దైవే పౌరుషే అఫలతాంగతే విషాదయంతి నాత్మానం సత్వోపాశ్రీణో నరాహ. దైవం ప్రతికూలంగా ఉన్నప్పుడు, పురుష ప్రయత్నాలు ఫలించినప్పుడు దుఃఖించడం అనేటువంటిది సాధారణమైన విషయమే. అది కానీ ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. అలాంటి ధైర్యంగా ఉన్నటువంటి వాడు ఆపదలని అతిక్రమించగలిగినటువంటి వాడు అవుతాడు. లేకపోతే కనుక భీరుత్వము ఈ ఆపదల యొక్క కష్టాన్ని మరింత పెంచుతుందయ్యా. ఏ చేదం కథయిష్యంతి నలస్య చరితం మహత్ శ్రోష్యంతి చాప్యభీక్ష్ణం వై నాలక్ష్మీస్తాన్ భజిష్యతి అర్ధాస్తస్యోపపశ్యంతే ధన్యతాం చ గమిష్యతి. అలాంటి మహత్వపూర్ణమైనటువంటి నలమహారాజు చరిత్రను చెప్పినటువంటి వాడికి, శ్రద్ధగా విన్నటువంటి వాడికి కూడా దారిద్ర్యం అనేటువంటిది ఉండదు. సంపదలు సమృద్ధిగా లభిస్తాయి. వాళ్ళందరూ కూడా ధన్యులవుతారయ్యా. ఇతిహాసం ఇమం శ్రుత్వా పురాణం శశ్వతోత్తమం పుత్రాన్ పౌత్రాన్ పశూంశ్చాపి లభతే నృషు చాగ్ర్యతాం ఆరోగ్య ప్రీతి మాంసైవ భవిష్యతి న సంశయ. ఈ ప్రాచీనమైనటువంటి ఇతిహాసాన్ని విన్నవారికి పుత్రులు, పౌత్రులు, పశు సంపదలు కూడా లభిస్తాయి. మానవుల్లో ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు. అందరి యందు కూడా మంచి ప్రీతి కలుగుతుంది. ఆరోగ్య సంపత్తి కూడా లభిస్తుంది. ఈ విషయంలో ఏమాత్రము కూడా సందేహం లేదు. భయాత్రస్యసి యచ్చత్వం ఆహ్వయిష్యతి మాం పునః అక్షజ్ఞ ఇది తత్తేహం నాశయిష్యామి పార్థివా. ధర్మరాజా, నువ్వు భయభ్రాంతుడివైనప్పుడు అక్షజ్ఞ అని నన్ను ఆహ్వానించు, నేను నీ భయాన్ని పోగొట్టగలనయ్యా. వేదాక్ష హృదయం కృష్ణం మహం సత్య పరాక్రమా ఉపపద్యస్వ కౌంతేయ ప్రసన్నోహం బ్రవీమితే. ఓ ధర్మరాజా, నీ పట్ల నేను ప్రసన్నుడినయ్యానయ్యా. కష్టసాధ్యమైనటువంటి అక్షహృదయమైనటువంటి విద్యను నేను తెలుసుకున్నాను. నాకు తెలుసది. ఆ విద్యని అధ్యయనం చేశాను నేను. అందువలన నీకు నేను ఆ విద్యను ఉపదేశిస్తానయ్యా అన్నాడు. తతో హృష్టమనా రాజా బృహదస్వమువాచ భగవన్ అక్షహృదయం జ్ఞాతుమిచ్చామి తత్వతః. ఎప్పుడైతే బృహదస్సుడు ధర్మరాజుతోటి నీకు అక్షహృదయాన్ని నేను ఉపదేశిస్తానయ్యా అని చెప్పేటప్పటికీ ఆ ధర్మరాజు చాలా ఆనందించాడు. అప్పుడు బృహదస్సుడితోటి ఈ విధంగా అన్నాడు, మహానుభావ, మీ వలన అక్షహృదయం అనే విద్యను నేను తెలుసుకోగోరుతున్నానయ్యా అన్నాడు. తతో అక్షహృదయం ప్రాదాత్ పాండవాయ మహాత్మనే దత్వా చాశ్వశిరో గచ్చత్ ఉపస్పృష్టం మహాతపాః. అప్పుడు ఆ బృహదస్వ మహాముని ధర్మరాజుకి అక్షహృదయాన్ని ప్రసాదించాడు.
ఆ తర్వాత మహాతపస్వి అయినటువంటి ఆ బృహదస్సుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బృహదస్వే గతే పార్థం అశ్రౌషి సవ్యసాచినం వర్తమానం తపస్యుగ్రే వాయుభక్షం మనీషిణం బ్రాహ్మణేభ్య స్వస్తి తపస్విభ్య సంపతభ్యస్తతస్తత తీర్థశైలవనేభ్యశ్చ సమేతేభ్యో దృఢవ్రత. ఆ బృహదస్సుడు వెళ్ళిన తర్వాత ధర్మరాజు పుణ్యతీర్థాల నుండి పుణ్య అరణ్యాల నుండి కులపర్వతాల నుండి వస్తున్నటువంటి తపోధనులైనటువంటి అనేక మంది బ్రాహ్మణోత్తముల వలన అర్జునుడు వాయుభక్షణ చేస్తూ ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని విన్నాడు. ఎందుకంటే అర్జునుడు వెళ్ళాడు, ఆ వెళ్ళినటువంటి అర్జునుడి యొక్క వార్త తెలవట్లేదు. ఆ అర్జునుడు లేకపోవడం అనేటువంటి బాధతో ఉన్నటువంటి ధర్మరాజుకి దగ్గరికి బృహదస్సుడు వస్తే ఆ బృహదస్సుడిని ఈ విధంగా అప్పుడు అడిగాడు. ఆ బృహదస్సుడు నరచరిత్రనంతా ఉపదేశించాడు. ఆ తర్వాత అక్షహృదయాన్ని అనేటువంటి విద్యను కూడా ఉపదేశించాడు. ఆ విధంగా పొందిన తర్వాత అర్జునుడి యొక్క వర్తమానం తెలిసింది. ఇతి పార్థో మహాబాహు దురాపం తపాస్థిత నతథా దృష్టపూర్వోన్య కశ్చిత్ ఉగ్రతప ఇతి. ధనుర్ధారి అయినటువంటి పార్థుడు అత్యంత కష్టతరమైనటువంటి తపస్సు చేస్తున్నాడని, అంతటి ఉగ్రమైనటువంటి తపస్సును ఆచరించినటువంటి వాడు ఇంతకు పూర్వం మరి ఎవడు లేడని చూడలేదని ఆ బ్రాహ్మణోత్తములైనటువంటి తపోధనుల వలన ధర్మరాజు విన్నాడు. యథా ధనంజయ పార్థ తపస్వీ నీతవ్రత మునిరేక చర శ్రీమాన్ ధర్మో విగ్రహవానివా. ఆ అర్జునుడు నీతవ్రతుడే తపస్సు చేస్తూ మూర్తిభవించినటువంటి ధర్మస్వరూపంలాగా మునివృత్తితో ఉన్నట్టుగా ధర్మజుడు విన్నాడు. తం శ్రుత్వా పాండవో రాజన్ తప్యమానం మహావనే అన్వశోచత కౌంతేయ ప్రియం వై భ్రాతరం జయం. ఆ మహారణ్యంలో అర్జునుడు తపస్సు చేసుకుంటున్నాడు అనేటువంటి విషయం విన్న తర్వాత, ఎంతో శ్రమ పడుతున్నాడు అనేటువంటి విషయం తెలుసుకున్న ధర్మరాజు ప్రీతిపాత్రుడైనటువంటి తన తమ్ముని గురించి చాలా విచారించాడు. పాపం దహ్యమానేనతు హృదా శరణార్థి మహావనే బ్రాహ్మణాన్ వివిధ జ్ఞానాన్ పర్యపృచ్ఛద్ యుధిష్ఠిర. ఆ ధర్మరాజు దహింపబడుతున్నటువంటి హృదయంతో మహారణ్యంలో శరణార్థియే విజ్ఞులైనటువంటి బ్రాహ్మణోత్తములను తమ్ముని గురించి ఈ విధంగా ప్రశ్నించాడు. ప్రతిగృహ్ణాక్ష హృదయం కుంతీపుత్రో యుధిష్ఠిర ఆసీదృష్టమనా రాజన్ భీమసేన అధివిర్యుత. కుంతీ కుమారుడైనటువంటి ధర్మరాజు అక్షహృదయాన్ని స్వీకరించి భీమసేనాదులతో కూడి సంతోషంతో ఉన్నాడు. సభ్రాతృన్ సహితాన్ పశ్యన్ కుంతీపుత్రో యుధిష్ఠిర అపశ్యన్ అర్జునం తత్ర బభూవాశ్రుపరిప్లుత సంతప్యమాన కౌంతేయ భీమసేనమువాచ. ఆ కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠుడు తన వెంటనున్న తమ్ములతో పాటు అక్కడ అర్జునుడిని చూడకపోవడం చేత కనులు చెమ్మగిల్లి ఈ విధంగా పలికెట్ట. కదా ద్రక్ష్యామి వై భీమా పార్థమత్ర తవానుజం మత్కృతే హి కురు శ్రేష్ఠ తప్యతే దుశ్చరం తపః. ఓ భీమా, ఆ అర్జునుడిని నేను ఎప్పుడు చూస్తానయ్యా? నా కోసం అంత కఠినమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. నేను మీ అందరినీ చూస్తున్నట్టుగా అర్జునుడిని ఎప్పుడు చూడగలను కదా? తస్యాక్ష హృదయ జ్ఞానం ఆఖ్యాస్యామి కదాన్వహం సహి శ్రుత్వా అక్షహృదయం సముపాత్తం మయా విభో ప్రహృష్ట పురుష వ్యాగ్రహ భవిష్యతి న సంశయ. ఈ అక్షహృదయ విద్యను పొందినటువంటి నేను అర్జునుడికి ఎప్పుడు చెప్పగలను? నేను సంపాదించినటువంటి ఆ అక్షహృదయం గురించి విన్నటువంటి అర్జునుడు అధికంగా సంతోషిస్తాడు, అందులో ఏం సందేహం లేదు. ఎప్పుడు ఆ అర్జునుడిని చూడగలుగుతానో కదా అని పాపం బాధతోటి భీమసేనుతో అన్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి బృహదస్వగమనే ఏకోనాశీతి తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో బృహదస్వగమనము అనేటువంటి 79వ అధ్యాయము పూర్తయింది. 80వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. జనమేజయ ఉవాచ. జనమేజయుడు చెబుతున్నాడు, జనమేజయుడు వైశంపాయనుడిని ప్రశ్నిస్తున్నాడు. భగవన్ కామ్యకాత్ పార్థే గతే మే ప్రపితామహే పాండవా కిమకర్వంస్తే తమృతే సవ్యసాచినం. జనమేజయుడు అడుగుతున్నాడు, మహానుభావ వైశంపాయన, నా పితామహుడైనటువంటి అర్జునుడు కామ్యక వనాన్ని విడిచి తీర్థయాత్రలకు పోయిన తర్వాత మిగిలినటువంటి పాండవులందరూ ఏం చేశారయ్యా? ఎలా వాళ్ళు ఉన్నారు ఏమిటి? అవన్నీ కూడా సహి తేషాం మహేశ్వాస
గతిరాసీద్ అనీకజత్ ఆదిత్యానాం యథా విష్ణు తథైవ ప్రతిభాతి మే. ఎన్నో సేనల మీద గెలిచినటువంటి అర్జునుడే వాళ్ళకి దిక్కు కదా. అదితి పుత్రుల్లో విష్ణువు వంటి వాడు పాండవుల్లో అర్జునుడు. తేనేంద్ర సమవీర్యేణ సంగ్రామేషు అనివర్తిన వినాభూత వనే వీరా కథమాసన్ పితామహ. యుద్ధంలో వెనకించబోయినటువంటి ఇంద్రసమ పరాక్రమం కలిగినటువంటి అర్జునుడి సహాయం లేనటువంటి ఆ పాండవులు వనాల్లో ఎలా నివసించారయ్యా? ఈ విషయాలన్నీ కూడా నువ్వు నాకు వివరంగా తెలియజేయవలసింది అని అడిగాడు. అడిగితే వైశంపాయనుడు చెబుతున్నాడు, ఓ జనమేజయ మహారాజా, గతేతు పాండవే తాత కామ్యకాత్ సత్య విక్రమే బభూవు పాండవే యాస్తే దుఃఖ శోకపరాయణా. సత్యపరాక్రముడైనటువంటి అర్జునుడు కామ్యకమనాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మిగిలినటువంటి పాండవులందరూ కూడా దుఃఖంలో మునిగిపోయారయ్యా. ఆక్షిప్త సూత్రామణయ ఛిన్నపక్షా యవద్విజా అప్రీత మనస సర్వే బభూవరథ పాండవాహ. వాళ్ళు ఎలా అయ్యారంటే తాడు తెగినటువంటి మణుల్లాగా. మణులన్నీ తాడులో కూర్చితే కనుక అలా ఉంటాయి, తాడు తెగిపోతే చల్లాచెదరగా పడిపోతాయి. రెక్కలు తెగినటువంటి పక్షుల్లాగా మిగిలినటువంటి పాండవులందరూ కూడా పాపం అసంతుష్టులై ఉన్నారయ్యా. వనంతు తదభూతేన హీనం అక్లిష్టకర్మణ కుబేరేణ యథాహీనం వనం చైత్రరథం తథా. అలాగే చక్కగా ఏ పనినైనా సునాయాసంగా చేయగలిగేటువంటి అర్జునుడు అక్కడ లేకపోవడంతో ఆ కామ్యక వనం కుబేరుడు లేనటువంటి చైత్రరథంలో ఉందయ్యా. తమృతే తుతే నరవ్యాఘ్రాహ పాండవా జనమేజయ ముదమప్రాప్నువంతో వై కామ్యకే న్యవసంస్తదా. ఓ జనమేజయ, అర్జునుడిని విడిచి నరశ్రేష్ఠులైనటువంటి ఆ పాండవులు సంతోషరహితులై కామ్యక వనంలో అలాగా అసంతుష్టులై నివసిస్తున్నారయ్యా. బ్రాహ్మణార్థే పరాక్రాంతా శుద్ధైర్బాణైర్మహారథా నిఘ్రంతో భరతశ్రేష్ఠ మేధ్యాన్ బహువిధాన్ మృగాన్. ఆ మహారథులైనటువంటి ఆ పాండవులు పరిశుద్ధమైనటువంటి బాణాలతోటి అక్కడ ఉండేటువంటి మృగాల్ని వేటాడుతూ ఆ బ్రాహ్మణులందరికీ కూడా కావలసినటువంటి విధంగా ఉపచారాలు చేసుకుంటూ అలా కాలం గడుపుతున్నారయ్యా. నిత్యం హి పురుష వ్యాఘ్రాహ వన్యాహారమరిందమాహ ఉపాహృత్య బ్రాహ్మణేభ్యో నివేదయన్. అంతేకాకుండా నరశ్రేష్ఠులైనటువంటి శత్రునాశకులైనటువంటి పాండవులు నిత్యం పాపం ఆ బ్రాహ్మణుల కొరకు కందమూల ఫలాలన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి సమర్పిస్తున్నారయ్యా. సర్వే సన్ అవసంస్తత్ర సోత్కంఠా పురుషర్షభా అహృష్ట మనస సర్వే గతే రాజన్ ధనంజయే. ఓ జనమేజయ, ఆ ధనంజయుడు వెళ్ళిన తర్వాత శ్రేష్ఠులైనటువంటి వాళ్ళందరూ కూడా ఖిన్న మనస్కులై బాధాపరితప్తులై అర్జునుడి కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. విశేషతస్తు పాంచాలి స్మరంతి మధ్యమం పతిం ఉద్విగ్నం పాండవ శ్రేష్టం ఇదం వచనమబ్రవీద్. ప్రత్యేకించి పాంచాలి పాపం అర్జునుడిని తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉన్నటువంటి యుధిష్ఠిరుడితో ఈ విధంగా పలికిందట. ఏ అర్జునేనా అర్జునస్తుల్య ద్విబాహుర్ బహుబాహునా తమృతే పాండవ శ్రేష్ఠ మనన్న ప్రతిభాతిమి. 2 చేతులు కలిగినటువంటి అర్జునుడు 1000 చేతులు కలిగినటువంటి కార్తవీర్యార్జునుడితో సమానం. అతడు లేనటువంటి ఈ వనం నాకు ఏమాత్రమో ఆనందాన్ని ఇవ్వట్లేదయ్యా. శూన్యామివ ప్రపశ్యామి తత్ర మహీమిమాం బహ్వాశ్చర్యమిదం చాపి వనం కుసుమితద్రుమం నతథా రమణీయం వై తమృతే సవ్యసాచినం నీలాంబుద సమప్రఖ్యం మత్తమాతంగగామినం తమృతే పుండరీకాక్షం కామ్యకం నాతిభాతి మే యస్య వా ధనుషో ఘోషః శ్రూయతే చాశనిస్వనః నలభే శర్మ వైరాజన్ స్మరంతి సవ్యసాచినం. నా దృష్టి ప్రసరించినంత మేర ఈ వనం పుష్పించినటువంటి చెట్లు కలిగినప్పటికీ కూడా శూన్యంగా కనిపిస్తుందయ్యా నాకు. పద్మాల వంటి నేత్రాలు కలిగినటువంటి అర్జునుడు ఏనుగులాగా నీలమేఘంలా నడుస్తూ ఉండకపోవడంతో ఈ వనం రమణీయంగా కనిపించట్లేదయ్యా నాకు. రాజా, అర్జునుడి యొక్క ధనుష్టంకారం పిడుగుపాటు వలె భయం కలిగించేది. అతడు లేకపోతే నాకు కొంచెమైనా సుఖంగా లేదయ్యా. తథా లాలప్యమానాం తాం నిశమ్య పరవీర భీమసేనో మహారాజా ద్రౌపదీమిదమబ్రవీత్. ఈ విధంగా ద్రౌపది దుఃఖిస్తుంటే అది చూసినటువంటి వాడైనటువంటి శత్రుతాపనుడైనటువంటి భీమసేనుడు ఈ విధంగా అన్నట్ట.
మన ప్రీతికరం భద్రే యద్బ్రవీషు సుమధ్యమే తన్మే ప్రీణాతి హృదయం అమృత ప్రాశనోపమం. ఓ సుందరి, నువ్వు మాట్లాడేటువంటి మాటలు చాలా ప్రీతికరంగా ఉన్నాయి. నీ పలుకులు నాకు అమృతపానం చేసినంత తృప్తినిచ్చాయి. ఎందుకంటే నువ్వే కాదు, ఆ అర్జునుడు లేకపోవడంలో మేమందరం కూడా అట్లాగే ఉన్నాము. మాకు ఏది కూడా ఇక్కడ ఉండేటువంటిది ఏది సంతృప్తిని కలిగించట్లేదు. ఆ అర్జునుడి వియోగంతో మేము కూడా అట్లాగే బాధపడుతున్నామమ్మా. యస్య దీర్ఘౌ సమౌపీనౌ భుజౌ పరిఘ సన్నిభౌ మౌర్వీకృత కిణౌ వృత్తౌ ఖడ్గాయుధనుర్ధరౌ నిష్కాంగత కృతాపీడౌ పంచశీర్షా వివౌరగౌ తమృతే పురుష వ్యాఘ్రం నష్ట సూర్యమివాంబరం. ఆ అర్జునుడి యొక్క చేతులున్నాయి, అవి దీర్ఘమైనటువంటివి, మంచి సమానమైనటువంటి స్థితిలో ఉంటాయి. అవి ఏ విధమైనటువంటి న్యూనాతిరిక్తం కాదు, అంటే పెద్దవి కాదు, పొట్టివి కాదు, చాలా ఉండవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటివి, మంచి బలిసినటువంటివి, వింటి నారి మచ్చలు కలిగినటువంటివి, బంగారు భుజకీర్తులు కలిగి గోళాకారం కలిగినటువంటివే 5 తలల సర్పంలా ఉంటాయి. అతడు మన మధ్య లేకపోవడం చేత సూర్యుడు లేని ఆకాశంలాగా మనం కాంతి విహీనం అయ్యాము. యమాశ్రిత్య మహాబాహుం పాంచాలాకురవస్తదాసురాణమపి మత్తానం పృతనాసునభిభ్యతి యస్య బాహు సమాశ్రిత్య వయం సర్వే మహాత్మనః మన్యామహే జితానాజౌ పరాన్ ప్రాప్తాం చ మేదినీం తమృతే ఫాల్గుణం వీరం నలభే కామ్యకే ధృతిం పశ్యామి చ దిశ సర్వా తిమిరేణావృతా ఇవ. అర్జునుడి పరాక్రమం వలనే మనం పాంచాల కురుసేనలను దేవసేనలను కూడా ఎదుర్కోవడానికి భయపడలేదు. అలాగే అతని బాహుబలం వలనే మనం శత్రువుల్ని జయించి రాజ్యాన్ని సుస్థిరంగా భావించాము. అతడు లేకపోతే మనం ఈ వనంలో ధైర్యాన్ని కోల్పోయాము. నాకు దిక్కులన్నీ అంధకారంలో మునిగినట్టుగా కనిపిస్తున్నాయి. తతో బ్రవీ సాసురుకంఠ నకుల పాండునందన. ఆ భీమసేనుడి యొక్క మాటలు విన్నటువంటి నకులుడు కూడా గద్గద స్వరంతో ఈ విధంగా అన్నట. యస్మిన్ దివ్యాని కర్మాణి కథయంతి రణాజిరే దేవాపి యుధాం శ్రేష్టం తమృతే కారతిర్వనే. యుద్ధభూమిలో దేవతలందరూ కూడా అతని దివ్య కర్మల్ని ప్రశంసిస్తారు, అతడి యొక్క పరాక్రమాన్ని శ్లాఘిస్తారు. అటువంటి ఆ అర్జునుడు లేకపోతే మనకు ప్రసన్నత ఎలా కలుగుతుంది? ఉదీచీం యో దిశం గత్వా జిత్వా యుధి మహాబలాన్ గంధర్వ ముఖ్యాన్ శతసహాయాన్ లేభే మహాద్యుతి. ఆ అర్జునుడు ఉత్తర దిక్కుకు దిగ్విజయ యాత్రకి వెళ్ళినప్పుడు బలశాలు లేనిటువంటి గంధర్వులందరినీ కూడా జయించాడు. 100ల కొద్దీ గుర్రాల్ని మన సేనలో చేర్చాడు. రాజ్ఞే తిత్తిరి కల్మాషాన్ శ్రీమతో అనిలరంభస ప్రాణాధ్రాత్రే ప్రియ ప్రేమ్ణ రాజసూయే మహాకృతౌ. ఆ రాజసూయ యాగంలో ప్రేమతో తన ప్రియ సోదరుడైనటువంటి ధర్మరాజుకు తిత్తిరి పక్షుల రంగు కలిగినటువంటి వేగవంతమైనటువంటి గుర్రాలన్నీ కానుగ్గా ఇచ్చాడు. తమృతే భీమ తన్మానం భీమాదవరజంబనే కామయే కామ్యకే వాసం నేదానీం అమరోపమం. ఆ భీముని తమ్ముడు భయంకరమైన విలుకాడు అయినటువంటి అర్జునుడు లేకుండా ఈ వనంలో నివసించాలని మాకు అనిపించట్లేదయ్యా అన్నాడు. అంటే అప్పుడు సహదేవుడు కూడా అంటున్నాడు, యోధనాని చ కన్యాశ్చ యుధి జిత్వా మహారథ ఆజహార పురా రాజ్ఞే రాజసూయే మహాకృతౌ యస్సమేతాన్ వృధే జిత్వా యాదవాన్ అమితద్యుతి సుభద్రామాజహారైకం వాసుదేవస్య సమ్మతే. సహదేవుడు చెబుతున్నాడు, కన్యాధనాలను యుద్ధంలో గెలిచి రాజసూయంలో ధర్మరాజు కానుగ్గా ఇచ్చాడు అటువంటి మహారథుడు అర్జునుడు. అలాగే వాసుదేవుడి యొక్క అంగీకారంతో యుద్ధవాంఛతో ఎదిరించినటువంటి యాదవులందరినీ జయించి సుభద్రను భార్యగా చేసుకున్నాడు. తస్య జిష్ణోర్భృశీం దృష్ట్వా శూన్యామివ నివేశనే హృదయం మే మహారాజా నశామ్యతి కదాచన వనాదస్మాద్వివాసంతు రోచయే హమరిందమా నహి నస్తమృతే వీరం రమణీయమిదం వనం. ఓ మహారాజా, ఆ విజయశీలి అయినటువంటి అర్జునుడి యొక్క దర్భాసనాన్ని కుటీరంలో చూసి నా హృదయం శాంతిని పొందడం లేదు. ఎందుకంటే ఆ దర్భాసనమే కూర్చునేటువంటి అర్జునుడు అక్కడ లేడు. శత్రుతాపనడా నేను ఈ వనం నుంచి వేరొక వనానికి వెళ్ళాలనుకుంటున్నానయ్యా, అర్జునుడు లేకుండా ఈ వనం ఎంత మాత్రమో సుందరంగా లేదు అని సహదేవుడు చెప్పాడు. ఈ విధంగా ఆ ధర్మరాజుతో పాటుగా మిగిలినటువంటి సోదరులు పాంచాలి కూడా అర్జునుడి యొక్క వియోగాన్ని అత్యంత బాధాకరంగా భావించినటువంటి వాళ్ళై తమ మనోగతాలైనటువంటి అభిప్రాయాలన్నీ కూడా వెలుబుచ్చారు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి
అర్జునానుశోచనే అశీదితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనేటువంటి ఉపపర్వంలో అర్జున అనుశోచనం అనేటువంటి 80వ అధ్యాయము పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.